హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా సూది దారం తీసుకుని కుట్టే అవసరం లేకుండా ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది 2 నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఒక శారీని తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ప్లేట్ పెట్టి మార్క్ చేసుకున్నానండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న సర్కిల్ షేప్కు మనము ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా టేప్ అనేది పెట్టుకునేసి పొడవు అనేది 2.5 ఇంచి నేను పెట్టుకున్నానండి. ఇలాగ 2.5 ఇంచి అనేది మనము టేప్తో మెజర్ చేస్తూ మనము స్కెచ్ కానీ లేదా చాక్ పీస్ కానీ మనం డాట్ లాగా పెట్టుకుంటూ రావాలండి. ఇలాగా మనము 2.5 ఇంచు కానీ లేదా 3 ఇంచు కానీ 5 ఇంచులు కానీ మనం పెట్టుకోవచ్చు. నేను 2.5 ఇంచి అనేది పెట్టుకున్నాను. ఇలాగ పెట్టుకున్న తర్వాత డాట్ లాగా పెట్టుకోవాలి. మనం మొదట గీసిన సర్కిల్ షేప్ పైన మాత్రమే టేప్ అనేది పెట్టుకునేసి 2.5 ఇంచి అనేది చుట్టూ కూడా మనం డాట్ లాగా పెట్టుకుంటూ ఆ డాట్లంతా కలిపితే మనకు మరొక సర్కిల్ షేప్ అనేది వస్తుంది. ఇలాగా 2 సర్కిల్ షేప్ అనేది వస్తుందండి. మధ్యలో అది కట్ చేయకుండా మనం మార్క్ చేసుకుంటున్నాం చూడండి 2.5 ఇంచికి, దాన్ని మాత్రమే మనం కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డిజైనర్ కుషన్స్ అనేది మనం ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా అదేవిధంగా చిరిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇలాగ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. ఈజీ క్రాఫ్ట్ 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీగా మనం ఓల్డ్ శారీస్తో డిజైనర్ కుషన్స్ అనేది చేసుకునే విధంగా నేను చాలా వరకు వీడియోస్ చేశాను. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగ డాట్లన్నీ మనం కలుపుకున్నామంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెద్ద సర్కిల్ అనేది మరొకటి వస్తుంది. ఆ సర్కిల్ను మాత్రమే మనం కట్ చేసుకోవాలండి. మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా సూది దారం తీసుకుని కుట్టే అవసరం కూడా లేదు. మన ఛానల్లో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. అదేవిధంగా నేను మన ఛానల్లో ట్యాజిల్స్ అనేది ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. 12 క్లాసెస్ కూడా అయినాయి. టాజిల్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఎవ్రీ సాటర్డే 11 to 12 జాయిన్ అయ్యేసి అవి నేర్చుకోండి. చాలా ఈజీగా వేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈజీ మెథడ్లో శారీ టాజిల్స్ వేసే విధంగా నేను చూపిస్తున్నాను. ఇలాగ మనం డ్రా చేసుకున్న తర్వాత పైన గీసుకున్న సర్కిల్ షేప్ పైన మనము టేప్ అనేది పెట్టుకునేసి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా మనము మరొకటి సర్కిల్ షేప్ గీసుకున్నాం చూడండి, దానికి స్ట్రైట్గా లైన్ అనేది మనం గీసుకోవాలి. స్కెచ్తో కానీ లేదా చాక్ పీస్తో కానీ అలా గీసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా వాటిని కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ పెద్ద సర్కిల్ను నేను మొదట కట్ చేస్తున్నానండి. మొదట ఇలాగ కట్ చేసుకున్న తర్వాతనే మనము మధ్యలో గీసుకున్న సర్కిల్ షేప్ పైన టేప్ అనేది పెట్టుకునేసి 1 ఇంచి అనేది మార్క్ చేసుకునేసి మనం కట్ చేస్తున్నాం చూడండి, ఆ సర్కిల్ షేప్కు స్ట్రైట్గా లైన్ అనేది అంటే 2.5 ఇంచికి మనము లైన్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ చిరిగిపోయిన శారీస్ కానీ వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా టాజిల్స్ డైలీ మేకింగ్ వీడియోస్, యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా పైన గీసిన సర్కిల్ షేప్కు మనము 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్ అనేది మనము గీసుకునేసి కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి. మధ్యలో గీసుకున్న సర్కిల్ షేప్కు తర్వాత మనము పెద్ద సర్కిల్ షేప్ గీసుకున్నాం చూడండి, దానికి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకునేసి ఈ విధంగా కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి. మనం సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం లేదు. చాలా ఈజీగా
చేసుకోవచ్చు డిజైనర్ కుషన్స్ అనేది. ఒక శారీకి అయితే ఈ లెంత్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు 2 శారీస్తో చేసుకున్నట్లయితే మనము మరి కొంచెం పెద్దదిగా మధ్యలో ఉండే సర్కిల్ షేప్ అనేది మనము డ్రా చేసుకొనేసి తర్వాత చుట్టూ కూడా మనము 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ లేదా 5 ఇంచెస్ కానీ మనము టేప్తో మార్క్ చేసుకునేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను శారీని కట్ చేయకుండా 1 లేయర్ మధ్యలో పెట్టేసి తర్వాత మరొక లేయర్ను పైన అనేది పెట్టేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న దాన్ని పైన లేయర్ను కింద ఉండే లేయర్ను రెండింటిని 2 టైమ్స్ అనేది మనం నాట్ అనేది వేసుకోవాలండి. అవి కదలకుండా నేను ఇక్కడ సిజర్ బరువుగా ఉంటుంది కనుక దాన్ని కుషన్కు మధ్యలో పెట్టేసి ఈ విధంగా 2 లేయర్స్ను మనము చేత్త పట్టుకునేసి 2 ముళ్ళు అనేది వేసేస్తే సరిపోతుందండి. మనం ఇక్కడ కుట్టకుండానే ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి ఇలాంటి కుషన్స్ అనేది సోఫాలకు కానీ అదేవిధంగా చైర్స్లకు కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా మనము చుట్టూ కూడా కట్ చేసుకునే దాన్ని మనము నిదానంగా ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పైన ఉండే లేయర్ను కింది లేయర్ను రెండింటిని మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అనేది నాటేసుకోవాలండి. చివరిలో కూడా మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. డార్క్ కలర్లోనే ఈ కుషన్స్ అనేది బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చిందండి. మనము కుట్టే అవసరం లేదు. అదేవిధంగా శారీని కట్ చేసే అవసరం కూడా లేదు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. టాజిల్స్ అనేది ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకోండి. డైలీ కూడా నేను టాజిల్స్ మేకింగ్ వీడియోస్ అనేది పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. తప్పకుండా చూడండి. ఇలాగా ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుందండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేసి అదేవిధంగా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.